ఎవరైనా ఏదైనా వెదవ పని చేస్తే నువ్వు మనిషివా పశువా అని తిడతాం. కానీ ఈ మధ్యకాలంలో మనుషులు చేస్తున్న పనులు చూస్తుంటే ఆ పశువులు కూడా సిగ్గుతో తలదించుకుంటున్నాయి. ఇలా ఉన్నారేంట్రా మీరని. గురుగ్రామ్లో జరిగిన ఒక ఘోరమైన సంఘటన గురించి తెలుసుకుంటే మీరంతా షాక్ అవుతారు. సాధారణంగా ఎవరైనా హాస్పిటల్లో పేషెంట్ చూస్తే మనకేమనిపిస్తుంది? అయ్యో పాపం వీళ్ళకి ఎంత కష్టం వచ్చింది, వీళ్ళు తొందరగా కోలుకుని ఆరోగ్యంగా బయటికి రావాలి అనే కదా ఎవరైనా కోరుకుంటారు. అదే ఒక వెంటిలేటర్ మీద పేషెంట్ని చూస్తే ఇంకెంత కష్టంగా ఉంటుంది. కానీ గురుగ్రామ్లో ఒక ప్రముఖ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న మహిళ మీద లైంగిక దాడి చేశాడు ఒక నికృష్టుడు. గురుగ్రామ్కి చెందిన ఈ మహిళ ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తోంది. ఈ నెల 5న తన భర్తతో కలిసి గురుగ్రామ్లో ఒక హోటల్లో దిగారంట. అయితే అక్కడ స్విమ్ చేస్తున్న సమయంలో ఆమె కాలు జారి పట్టడంతో అన్కాన్షియస్ అయిపోయింది. వెంటనే ఈ హాస్పిటల్ తీసుకెళ్లాడు భర్త. ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటిలేటర్ మీద పెట్టారు. ఆమెకి ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే ఈ దారుణ ఘటన జరిగింది. అయితే ఈ దారుణం గురించి తన భర్తకు చెప్పిన మహిళ వెంటనే అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. అండ్ పోలీసులు మ్యాజిస్ట్రేట్ ముందు ఆ మహిళ నుంచి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఘటనకు పాల్పడ్డ ఆ నీచుణ్ణి పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. కానీ ఎంత దారుణం! ఐసీయూలోనా, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ పైన ఇలాంటి దారుణాలు. ఇటీవల తెలంగాణలో కూడా ఇలాంటి ఘోరమే జరిగింది. గుడికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్ళిన మహిళ మీద 9 మంది గ్యాంగ్ రేప్ చేశారు. గుళ్ళోనా, హాస్పిటల్లోనా, అది కూడా ఐసీయూలోనా? ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం? ఛీ!